సో జల్ పక్వాడ్ యాక్టివిటీస్ ఈ నెల 16 నుంచి 23 వరకు ఏపీలో ఉన్నటువంటి స్కూల్స్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో వర్షపు నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి? సో ఈ వర్షపు నీరు మనకు పాఠశాలలో గాని, మన ఇండ్లలో గాని, గ్రామంలో ఎక్కడైనా గూడా వర్షపు నీరు పడిన వెంటనే మనము గతంలో గూడా ఇంకుడు గుంటలు, ఒక చిన్న గుంట లాంటి నిర్మాణము ఏర్పాటు చేసుకొని, ఆ పడినటువంటి నీరు మొత్తం గూడా ఆ గుంటలోకి పోయే విధంగా ఒక ఛానెల్‌ని ఏర్పాటు చేసుకున్నట్లయితే, మన ఇంటిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. మన ఇంట్లో గూడా బోర్‌వెల్స్ ఉంటాయి. త్రాగేటటువంటి నీరు మన ఇంట్లోంచి తీసుకుంటాం గాబట్టి, అక్కడ గూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఈరోజు నీరు అనేటటువంటిది ప్రతి జీవికి గూడా అవసరము. గతంలో గ్రామాల్లో అయితే అక్కడక్కడ గుంటలుండేటటువంటివి. ఆ గుంటల్లో వర్షం పడినప్పుడు ఆ నీళ్లుండడం, ఆ నీళ్లు జీవరాశులకి, అంటే మానవులకు కాకుండా జంతువులకు గాని, పక్షులకు గాని వీటన్నిటికి గూడా ఆ నీరు అనేటటువంటిది కొంత ఆహారంగా గూడా అది తీసుకునే తీసుకునేటటువంటివి. అదేవిధంగా జలచరాలు, జలచరాలు ఎక్కువగా ఎక్కడైతే నీరుంటుందో అక్కడ అవి నిల్వ ఉంటాయి. అయితే ఈరోజు దాదాపుగా ఈ గుంటలన్నీ గూడా పూడ్చివేయడం, చెరువుల్లో సరిగ్గా నీరు లేకుండా పోవడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి వర్షపు నీరు గూడా స్టోరేజ్ లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి గ్రామాల్లో ఉండేటటువంటి చెరువుల్ని మనము ప్రొటెక్ట్ చేసుకొని, ఆ చెరువుల్లో ఈరంతా గూడా వాటర్ ఉండేటట్లుగా చూసుకోవడం ఒకటి గ్రామంలో గ్రామస్తులు చేయాల్సినటువంటి విధి. అదేవిధంగా పాఠశాలలో అయితే మనం పాఠశాలలో ఇంకుడు గుంటలు నిర్మించుకోవడం, తర్వాత పరిశుభ్రమైనటువంటి నీటిని తాగడం. పరిశుభ్రమైనటువంటి నీటిని తాగాలంటే నీరు తాగే ముందుగా మీరు హైజీన్, అంటే చేతులు పరిశుభ్రంగా కడుక్కొని నీరు త్రాగాలి. అలా మనము చేతులు కడుక్కోకుండా నీరు తాగినట్లయితే అనేక రకాలైనటువంటి వ్యాధులు ఈ నీటిలో ఉన్నటువంటి క్రిముల ద్వారా సంభవిస్తాయి. కాబట్టి పరిశుభ్రమైనటువంటి నీటిని తీసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు త్రాగేటటువంటి ప్రదేశంలో మనం మంచి మంచి హైజీన్ హ్యాబిట్స్‌ని పాటించాలి. అలా పాటించినట్లయితే మనకెప్పుడు గూడా ఆరోగ్యము బాగుంటుంది. అదేవిధంగా మనకు పాఠశాలలో వాడినటువంటి నీళ్ళంతా గూడా వేస్ట్ కాకుండా ఒక ఛానల్ ద్వారా అవన్నీ గూడా మనం కొన్ని మొక్కలకి ఆ నీటిని అందేటట్లుగా చేసాం. మన పాఠశాలలో గూడా మనం తాగేటటువంటి నీటి నుంచి గూడా ఒక ఛానల్ ఇక్కడ వస్తుంది. ఈ ఛానల్‌లో నీరంతా గూడా ఆ వేస్ట్ వాటర్ అంతా గూడా మళ్ళీ ప్లాంట్స్‌కెళ్తుంది. కాబట్టి మనం నీటిని మనం వాడుకొని మిగిలినటువంటి నీటిని మళ్ళీ ప్లాంట్స్‌కి గూడా అందిస్తూ, మనం ప్లాంట్స్‌కి గూడా వాటర్‌ని సఫిషియెంట్‌గా అందించినట్లయితే ఈ రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ ఈ వాటర్ అంతా గూడా ఎవాపరేట్ అయ్యి మేఘాలుగా మారి, మేఘాలు మళ్ళీ వర్షించి మళ్ళీ వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు గూడా నీటిని వృధా చేయొద్దు. ప్రతి నీటి బొట్టు గూడా భావితరాలకు మనకు అది చాలా అవసరం కాబట్టి, భావి తరాలకి మనము కావాల్సినటువంటి నీటిని అందించేటటువంటి బాధ్యతని మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా తీసుకుంటాడని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రతి నీటి బొట్టును పట్టుకుందాం, ప్రతి నీటి బొట్టును కాపాడుకుందాం. ప్రకృతితో పోరాడుతున్నటువంటి మన రైతులందరికీ మన సహాయ సహకారాలు అందిస్తాం.